మాధురి ఎలిమినేషన్కి ముందు హౌస్లో జరిగింది ఇది. గుట్టు చప్పుడు కాకుండా మ్యాటర్ క్లోజ్. షాకింగ్ విషయాలు. ఓడిపోయిన తర్వాత కావాలనే ఓడిపోయానని చెప్పడంలో కిక్ ఏముంటుంది? కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన దివ్వెల మాధురి రూటే సెపరేటు. నిజానికి బిగ్ బాస్ షో అనేది లిమిటెడ్ ఆడియన్స్కి మాత్రమే పరిమితం అయిన ఆట. యదవసంత ఆడా మగ కలిసి ఓ ఇంట్లో ఉండి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు కొట్టుకొని తిట్టుకు చావడమే ఎంటర్టైన్మెంటా? కొంతమంది అయితే తమ కామ కోరికల్ని చిన్న పెద్ద తేడా తెలియకుండా తీర్చుకోవడానికే బిగ్ బాస్కి వెళ్తున్నారు. అలాంటి గబ్బు షోని ఎలా చూస్తారా బాబు? ఛీ 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 అని అంటుంటారు చాలామంది. కానీ అసలు విషయం ఏమిటంటే తిట్టుకుంటూ చూడటమే ఈ షో స్పెషాలిటీ. ఒకప్పుడు అయితే బిగ్ బాస్కి సెలబ్రిటీ షో అని కాస్తో కూస్తో క్రెడిబిలిటీ ఉండేది. కానీ ఇప్పుడు అది యూట్యూబ్కి ఎక్కువ, ఛానల్కి షోకి తక్కువ అనేట్టుగా మారింది. ఆ మధ్య రాకేష్ మాస్టర్ బతికి ఉన్నప్పుడు ఉప్పల్ బాలు, స్వాతి నాయుడు, అగ్గిపెట్టి, మచ్చ, ఆవేశం స్టార్ ఇలా చాలామంది చిల్లర యూట్యూబర్లతో బడా బాస్ అని ఓ షో పెట్టారు. ఇప్పుడు స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 9కి బడా బాస్కి దానికి పెద్ద తేడా అయితే లేదు. అక్కడ రాకేష్ మాస్టర్ లీడ్ చేసేవారు, ఇక్కడ నాగార్జున లీడ్ చేస్తున్నారు. ఇక కంటెస్టెంట్స్ విషయంలోనూ వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా లేదు. వచ్చే సీజన్లోనే లేదంటే మరో 2-3 సీజన్ల తర్వాత పైన ఎవరి గురించి అయితే చెప్పుకున్నామో వాళ్ళే స్వాతి నాయుడు, ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి, మచ్చ లాంటి వాళ్ళతోనే నాగార్జున షో నడిపించాల్సిన పరిస్థితి. కర్మ ఏం చేస్తాం, అంత దిగజారిపోయింది మరి ఆ షో క్రెడిబిలిటీ. ఇలాంటి పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ గారి ప్రస్తుత సతీమణి దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టడమే పెద్ద సంచలనం. ఆమె హౌస్లోకి వచ్చిన తర్వాత ఆమె ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడుతుంది, ఏం చేస్తుంది? బిగ్ బాస్ షో చూడని వాళ్ళు కూడా ఆమె కోసం షో చూశారనేదే అతిశయోక్తి కాదు. ముందే చెప్పాం కదా, తిట్టుకుంటూనే ఆట చూడటం బిగ్ బాస్ గేమ్ స్పెషాలిటీ అని. ఇక్కడ కూడా దివ్వెల మాధురి, చిట్టి పిక్కిల్స్ రమ్యల కోసం ఇలాగే చూశారు. అయితే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళు వచ్చారు. బిగ్ బాస్ హౌస్ని ఓ ఊపు ఊపారు. వాళ్ళపై ఏదైతే నెగిటివిటీ ఉందో దాన్ని 100% కాపాడుకుంటూ ఇంచు కూడా తగ్గించుకోకుండా రెట్టించిన నెగిటివిటీతో బయటకు వచ్చేశారు. పచ్చల పాప ఎలిమినేషన్ని పక్కన పెడితే దువ్వాడ మాధురి ఎలిమినేషన్ మాత్రం ఏదో బిగ్ బాస్ చేస్తే జరిగింది కాదు. ఆమె వెళ్ళాలని అనుకుంది కాబట్టే వెళ్ళింది. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, స్వయంగా దివ్వెల మాధురి చెప్పింది. అంతేకాదు, నేను ఇప్పటికిప్పుడు హౌస్లో ఉండాలన్నా ఉండగలను అంటూ అంత ధీమాగా చెప్తుంటే బిగ్ బాస్ నామినేషన్స్, ఎలిమినేషన్స్, ఓటింగ్స్ ఇదంతా పెద్ద డ్రామా కాకపోతే ఏంటి? దివ్వెల మాధురి అలియాస్ దివ్వెల మాధురి ఎలిమినేషన్ విషయంలో తెర వెనుక చాలా కథ నడిచింది. నన్ను నామినేట్ చేయమని మాధురి హౌస్లో ఉన్న వాళ్ళందరినీ అడిగింది, బ్రతిమలాడింది దివ్వెల మాధురి. కానీ ఎవరూ సాహసం చేయలేదు. చివరికి తన జిగిడి తనుజాని బ్రతిమలాడి మరీ నామినేట్ చేయించుకుంది. ఆ రోజు జరిగిన నామినేషన్స్ చూస్తే ఎవరైనా నామినేట్ చేస్తే గొడవ పడతారు, తిట్టుకుంటారు. కానీ ఆ రోజు మాత్రం తనుజ తనని నామినేట్ చేస్తుంటే చిరునవ్వులు చిందించి మాధురి అంటే ఆమె నామినేషన్ కూడా పక్కా స్క్రిప్ట్ అనేది ఇక్కడే తేలిపోతుంది. మాధురి నామినేషన్లోకి వచ్చిన తర్వాత బిగ్ బాస్ కెమెరాల దగ్గరకు వెళ్ళి నాకు ఎవరు ఓట్లు వేయవద్దు, నేను ఎలిమినేట్ అవ్వాలి, బయట నాకు చాలా పనులు ఉన్నాయి, ముఖ్యంగా నవంబర్ 4న రాజా దువ్వాడ శ్రీనివాస్ బర్త్డే ఉంది, అది నాకు చాలా ఇంపార్టెంట్, నేను వెళ్ళాలి అని చెప్పిందంట. ఆ ఫుటేజ్ మొత్తం బిగ్ బాస్ చూపించలేదు. ఆ తర్వాత మళ్ళీ హౌస్ మేట్స్తో కూడా అదే చెప్పిందంట మాధురి. తనకి ఓట్లు వేయొద్దని చెప్పమని బ్రతిమలాడిందంట. బయట నుంచి వచ్చిన శ్రీజ అయితే బిగ్ బాస్ కెమెరాల దగ్గరకు వెళ్ళి మాధురికి ఓట్లు వేయొద్దు అని కూడా చెప్పిందంట. ఈ విషయాన్ని శ్రీజానే స్వయంగా చెప్పింది. ఇవేవి లైవ్ ఎపిసోడ్లో కానీ మెయిన్ ఎపిసోడ్లో కానీ చూపించలేదు. నామినేషన్, ఓటింగ్, ఎలిమినేషన్ అంటూ పెద్ద డ్రామాలే ఆడారు. అంతేకాదు, బిగ్ బాస్ వాళ్ళు ఆమెను కంటెస్టెంట్గా రమ్మని పిలిచినప్పుడు మొదట
రిజెక్ట్ చేసింది మాధురి. ఆ తర్వాత రెమ్యునరేషన్ పెంచి ఆమెకు బంపర్ ఆఫర్లు ఇచ్చారు. మీకు ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు, వద్దనుకున్నప్పుడు పోవచ్చు, మీరు ఎలా ఉండాలంటే అలా ఉండొచ్చు అంటూ చాలానే ఆఫర్లు ఇచ్చారట. బయట ఎలాగైతే ఉందో హౌస్లో కూడా మాధురి అదే రేంజ్లో రూలింగ్ చేయడానికి కూడా బలమైన కారణాలు ఉన్నాయి. హౌస్లోకి వెళ్ళిన తర్వాత తనకి అడ్డమైన పనులు చేయమంటే కుదరదని, కేవలం కిచెన్లో మాత్రమే తనకు నచ్చినప్పుడు వంట చేస్తానని చెప్పింది. అదే చేసింది కూడా. కిచెన్లో వంట చేయడం తప్పితే మాధురికి ఎక్స్ట్రాగా ఒక్క పని కూడా చెప్పే సాహసం చేయలేదు ఇంటి సభ్యులు. బిగ్ బాస్ టీం నుంచి బలమైన ఆదేశాలు ఉంటే బొంగులోది. ఇంటి సభ్యులేం చేస్తారు? సభ్యులు ఏం చెప్తారు? అందుకే హౌస్లో గమనిస్తే వాళ్ళు అది చేయడం లేదు, ఇది చేయడం లేదని నానా గొడవలు పడేవాళ్ళు. కానీ మాధురి విషయం ఆమె ఏం చేయకపోయినా ఒక్క గొడవైనా ఉందా? ఆమె డ్రెస్సింగ్ కూడా ఒక్కసారి కట్టిన చీరని కానీ డ్రెస్ని కానీ మళ్ళీ వేయలేదు. సాధారణంగా హౌస్లో కొంతమంది కొన్ని మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి. నాకు వచ్చిన బట్టలు వేసుకుంటా, నచ్చినన్ని తీసుకువెళ్తానంటూ బిగ్ బాస్ టీం ఒప్పుకోదు. కానీ దివ్యల మాధురి విషయంలో ఈ రూల్స్ని సడలించారు. ఆమెకు నచ్చినన్ని బట్టల్ని ఇచ్చి పంపించారు. బయట వీరు తోపులు కావచ్చు కానీ ఇక్కడ కాదు అని నాగార్జున ఏదో బిల్డప్కి డైలాగ్ కొట్టారు. కానీ ఈ విషయంలో మాత్రం దువ్వెల మాధురి తోపే. ఈ విషయంలో మాత్రం దువ్వెల మాధురి తోపే. బిగ్ బాస్నే ఆడియన్స్లో బయటకు పంపిస్తే ఆమె బయటకు రాలేదు. ఆమె వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళింది, రావాలన్నప్పుడు వచ్చింది. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే తాను మళ్ళీ వెళ్ళాలనుకుంటే వెళ్ళగలను అని కూడా చెప్తుందంట. ఒరే, బిగ్ బాసు 2 అని అనాలని ఉంది కానీ అనకూడదబ్బా. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.